వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం. వందే శంభు. శంభు అంటే ఏంటంటే ఈ శరీరానికి ప్రకాశము కలిగించేటటువంటి వాడిని శివుడు అంటారు. అయితే ఆ శివతత్వాన్ని తెలుసుకోవటమే ఇదంతా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా కూడా. ఉమాపతిం అంటే ఉమా అంటే అక్కడ రెండు రకాలు వస్తాయి. సరే, అమ్మవారి యొక్క పతి అయి ఉన్నాడు అని, లేకపోతే ఈ శరీరాన్ని భరించేవాడు. ఈ శరీరము లోపల ఈ శరీరానికి ప్రకాశవంతమైనటువంటి ఒక భర్త ఉన్నాడు కాబట్టి ఈ శరీరం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. అంటే బతికి ఉన్నట్టుగా మనిషిని చూడంగానే మనం ఏమనుకో ఈయన బతికే ఉన్నాడని మనకు తెలిసిపోతుంది. అదే శవాన్ని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, అందులో జీవం లేదని తెలిసిపోతుంది. సో ఆ ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడే శివుడు. ఆయన సురగురం అంటే ఏంటి, ఆయన సురులకి గురువు అయినటువంటి వాడు. సురులు అంటే ఏంటి, దేవతలు. దేవతలు అంటే ఏంటి, మనుషుల్లోనే దేవతలు ఉన్నారు, మనుషుల్లోనే రాక్షసులు ఉన్నారు, మనుషుల్లోనే జంతువులు కూడా ఉన్నారు. ఇది మీకు చెప్పుకోవడానికి విచిత్రంగా అనిపించద్దు. జంతుతత్వం కలిగినప్పుడు నువ్వు జంతువులాగానే ఉంటాడు. మానవుడు ఇప్పుడు చూడండి, మనం పత్రికల్లో వింటుంటాం, ఒక చిన్న పిల్లని 6 నెలల పిల్లని లేకపోతే 6 ఏళ్ల పిల్లని పాడు చేస్తున్నాడు ఒకడనంటే మృగమే. సో అట్లాగే మనుషుల్లో జంతువులు ఉన్నారు, అట్లాగే మనుషుల్లో మానవులు ఉన్నారు, మనుషుల్లో దేవతలు కూడా ఉన్నారు. సో ఎక్కడికో వెళ్ళి వెతుకోక్కర్లేదు, అంతా ఇక్కడే ఉన్నారు. సురగురం అంటే ఈ దేవతాతత్వం కలిగి సాత్విక తత్వం కలిగినటువంటి మనుషులకి జ్ఞానం నేర్పేవాడే శివుడు. ఆ శివుడిదే మొట్టమొదట ఆయనే గురువు. ఆ తర్వాత ఈ భగవద్గీత ఇవన్నీ వచ్చాయి. గురుగీత అని మొట్టమొదట చెప్పబడింది. అయితే ఈ ఈ దీనికి దానికి సంబంధం ఏంటంటే, ఎందుకో ఇది చేస్తూ ఉంటే శివుడి యొక్క ఇది ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న శ్లోకం నాకు కొద్దిగానే గుర్తుంది, పూర్తిగా గుర్తురాలేదు. ఇది వాళ్ళ అట్లా వచ్చింది టచ్ అంతే, అంతకంటే ఏం లేదు ఇందులో. సరే, ఇవాళ మళ్ళీ 20వ శ్లోకంలో మన ముద్రల సంగతి, గాయత్రి మంత్రం సంగతి చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి మంత్రం మీరు అనక్కర్లేదు, చాలాసార్లు అన్నారు కాబట్టి నేను చెప్పుకుని దాని యొక్క అర్థం చెప్తాను. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతోర్నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమాత్మనః. అణువు కన్నా అనువైనది, అత్యంత పెద్దదానికన్నా పెద్దది అయిన ఈ ఆత్మ ప్రాణుల హృద్గుహలో కొలువై ఉన్నది. కామనారహితుడు దానిని దర్శించగలడు. మానసిక స్పష్టతచే ఆత్మమహత్యాన్ని గ్రహించిన అతడు శోకాలకు అతీతుడవుతాడు. అయితే అణువు కన్నా అణువులో ఉన్న అణువంత జీవిలో కూడా ఈ ఆత్మ ఉన్నది అని అంటున్నాం. అయితే మనం ఏమనుకుంటున్నామంటే శరీరం మహత్ అంటే ఏనుగులో కూడా ఉన్న ఆత్మ ఉన్నది. అట్లాగే మనుషుల్లో కూడా అంటే ఎన్నో జీవుల కంటే మనిషి పెద్దదైనటువంటి శరీరం కలిగినవాడు, పెద్దదైనటువంటి శరీరం కలిగినవాడు. ఎంతో అంటే ఈ శరీరము ఒక 5 స్టార్ హోటల్ లాంటిది. ఇప్పుడు మామూలుగా చిన్న గుడిసెలో టీ బడ్డీ కొట్టు ఉంటుంది, అందులో కాస్త టీ, ఓ 2 బజ్జీలు ఇస్తారు. ఇదే 5 స్టార్ హోటల్లో అంటే నువ్వు పడుకునేందుకు, ఉండేందుకు, లేకపోతే టీ తాగేందుకు, వినోదం కింద ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, అంటే మనకి దొరుకుతాయి. అంటే ఇప్పుడు చిన్న అణువు లాంటి ఇప్పుడు జీవి మనకు అప్పుడప్పుడు పుస్తకాల మీద వాలుతూ ఉంటే అది కూడా ఎగురుతూ వెళుతుంది ఒక చోట నుంచి ఒకటికి. దానికంటే మనకి ఇంకా గొప్పదైన శరీరం, మనకు ఒక మనసు, ఎక్కడంటే అక్కడ ఏదంటే అది భావించటం, ఏదంటే అది కోరుకోవడం, కోరుకుని దాన్ని అందుకోవటం. సో దానికి తగినటువంటి అంగాలు ఇన్ని ఉన్నాయి మనకి. ఇన్ని అంటే ఇది ఇంకా చాలా గొప్పదైనటువంటి శరీరం కలిగినటువంటిది. అయితే ఈ మంత్రం ఏం చెప్తుందంటే, గొప్పదైన శరీరం కలిగిన ఎప్పుడైతే నీకు గొప్పదైన శరీరం వస్తున్నదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు అహంకారం కూడా పెరుగుతుంది. అహంకారం కూడా పెరిగినప్పుడు ఏమవుతుందంటే, అంటే బాగా మనకి శారీరకంగా మనకి ఒక బలం, దృఢత్వం ఉంది మనకి. బలం అంటే ఏంటి, మనం ఏదైనా చేయగలం. మనం దేన్నైనా ఏ ప్రాణినైనా దానికి ఇష్టం లేకుండా మనం ఏ ప్రాణినైనా బంధించగలం, ఏ ప్రాణినైనా చంపటం చేయటం, ఈ ప్రకృతిని వినాశనం చేయగలం. ఇప్పుడు చూడండి, మనం మందులేసి పంటలు పండిస్తున్నాం, ప్రకృతి ఏం చేయలేకపోతుంది. అది తర్వాత మనకే కొడుతున్నదన్న విషయం కూడా మనకి తెలియట్లేదు. కానీ అంటే మనిషి ఇట్లా అంటే మనకి గొప్పదైన శరీరం ఉండటం వలన మనం తప్పు పనులు ఎక్కువ చేయడానికి వీలుంటున్నాయి. ఆ సూక్ష్మ శరీరం కలిగినటువంటివే మహత్తైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, సపోజ్ మనం ఒక చిన్న
తుమ్మెద, లేకపోతే ఒక ఈగ, ఒక దోమ, ఇవన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోటికి వాలుతూ ఉంటూ వాటి నోట్లోంచి వచ్చేటటువంటి ఒక జీవస్రవాన్ని వదులుతూ ఉంటాయన్నమాట. వీటి వల్ల ప్రపంచంలో ఉండేటటువంటి అనేక రకమైనటువంటి సూక్ష్మ క్రియులని అవి గ్రహించి అవి మనకి ఈ మానవుడు మనుగడికి ఎంతో ఉపకారం చేస్తున్నాయని మనం తెలుసుకోవాలి. సో చిన్న శరీరం కలిగిన అవి మహత్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. మంచి పెద్ద శరీరం కలిగినా కానీ మనం దుష్టమైనటువంటి అంటే మహత్వమైన శరీరం ఉన్నా కానీ మనకి వేస్ట్. దాని వలన మనం ఎవరికి ఉపకారం లేకుండా దీన్ని నిరుపయోగంగా బతుకుతున్నాం. మానవుడు దేనికోసం దీన్ని వాడుతున్నాడు? అపకారం కూడా మనకి మనం ఉపయోగం చేయట్లా, ప్రకృతికి ఉపయోగం అంతకంటే కావట్లా. పైగా ప్రకృతికి మనతో ఉన్నటువంటి అనేక కోట్ల జీవాలకి మనం నష్టం కూడా కలిగిస్తున్నాము. చూడండి, మనం ఇప్పుడు బ్రాయిలర్ ఎగ్స్ అని చెప్పుకుంటున్నాం. బ్రాయిలర్ ఎగ్స్కి ఏం చేస్తున్నాం మనం? ఆ కోళ్ళనన్నిటినీ కూడా బంధించి, ఒక్కసారి ఆలోచించండి, బంధించి వాటికి ఇంత చిన్న జాగాలో వాటిని కూర్చోబెట్టి వాటి చేత ఆ చిన్న వయసు రాకముందే గుడ్లు పెట్టిస్తున్నాం కదా. అదే మామూలు కోడిపిల్ల దానికి మీకే తెలియాలి ఎంత వయసుకి అది కోడిగుడ్డు పెడుతుందో. దీనికి ఏంటి, మనం ఇంజెక్షన్స్ ఇచ్చి కోడిగుడ్డు పెట్టించి అది మన ఆహ్లాదం కోసం, మనం తినడానికి కోసం దాని చేత చేయిస్తున్నాం. కాబట్టి ఆ పనే మనకి కొట్టి మానవులే మృగాలుగా మారిపోతున్నారు. మానవత్వం మనలో నశించిపోతున్నది. ఎందుకంటే అవి నిరంతరము అవి తింటున్నాం కదా. మనం తినే ఆహారాన్ని బట్టి మన యొక్క మానసిక పరిస్థితి, మన యొక్క జీవన విధానం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలియక ప్రకృతికి చేస్తున్నటువంటి ద్రోహాలు. ఆ ద్రోహాలు వచ్చి మళ్ళీ మానవ జాతికి కొట్టడం వల్ల మనం మానవత్వాన్ని పూర్తిగా మరిచిపోతున్నాం. సో ఇక్కడ అణువుగా ఉన్న జీవులే ఎంతో మహత్కార్యాలు చేస్తున్నాయి. మహత్కార్యాలు చేస్తున్నట్టు చూడండి, పొద్దున్నే ఒక పువ్వు ఇట్లా వికసిస్తున్నది. ఎంత గొప్పగా అదేంటి వికసించి మనని తీసుకోమన్నట్లుగా అది ముందుకు వస్తున్నది. ఏ మానవుడు ఇట్లా చేస్తున్నాడండి? ఏ మానవుడు అంటే అంత చిన్న పువ్వైనా కానీ అది ఈ లోకానికి దీనికి ఒక చక్కటి సువాసన వెదజల్లుతూ మనం అక్కడికి వెళ్ళంగానే ఒక ఆ దృశ్యం చూడంగానే ఒక పువ్వు పూయంగానే ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి. పొద్దునే మనకు అంత టైం కూడా లేదు. ఆ పూల దగ్గర మనం ఎవరు వెళ్ళగలం? వెళ్తే ఒక విధమైనటువంటి ఆనందం మనకి అవి ఒక అమృతతత్వాన్ని మనకి ఇస్తాయన్నమాట. సో నీ శరీరంతో సంబంధం లేకుండా నువ్వు మహత్యమైనటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పి సూక్ష్మ జీవులు కూడా మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఇది మనం తెలుసుకోవాలి. అందుకని మనం ఏంటంటే ఈ ప్రకృతిని ఆరాధించాలి కానీ దానిని అనుభవించడానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఆరాధించాలంటే అది నమ్మకం చమకంలో అంటే అదేంటి నమస్తే అస్తు భగవన్ అంటే అసలు మొత్తం తూర్పు దిక్కుకు ఒక నమస్కారం, దక్షిణ దిక్కుకు నమస్కారం, లేకపోతే పశ్చిమ దిక్కుకు ఒక నమస్కారం అంటే నమ్మకం చమకంలో వస్తుందన్నమాట. అంటే అసలు ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క అణువుకి మనం ఎప్పుడు నమస్కారం చేస్తూ మనిషి బతకాలి అని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. అంటే అన్నీ మనకి సహాయం చేస్తున్నాయి, మనమే వాటికి సహాయం చేయట్లేదు. కాబట్టి కృతజ్ఞత వాటికి ఉంటుంది, కృతజ్ఞత మానవుడికి ఉంటున్నది. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా ఇది విశ్లేషించుకుని ఇక్కడ ఏమంటున్నాడు, ధాతు ప్రసాదాత్ అంటే ఈ శరీరము సప్తధాతువులతో కూడినటువంటి రక్తము, మాంసము, మజ్జ ఈ మొదలైనటువంటి ఎముకలు వీటన్నిటితో కూడినటువంటి ఈ శరీరము ఒక ప్రసాదంగా తీసుకుని వీటిని మన కోసం వాడుకోకుండా ఈ మనతో పాటు ఈ జీవులను కూడా ఒక దయ కలిగి, జాలి కలిగి, ఒక కరుణ, ఒక ప్రేమ, ఒక తత్వంతో ఎప్పుడైతే మనం అన్ని జీవులలో ఆ పరమాత్మ నిండి ఉన్నాడని మనం తెలుసుకుంటూ మనం సంచరిస్తూ ఉంటామో అప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మని తెలుసుకోగలవు. ఎందుకంటే నీ మనసు చంచల రహితం అవుతుంది. నీ మనసులో ఎప్పుడు కూడా కోరికలు అనేటటువంటి గలగల ఉండదు. అంటే ఒక విధమైనటువంటి శాంతి తత్వానికి ఎప్పుడైతే వచ్చావో, ఈ ఒక ప్రసాద బుద్ధితో ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నావో ఈ మహత్యం లోపల ఉన్నటువంటి ఆత్మని ఎట్లా అంటున్నాడు వాడు, మానసిక స్పష్టత ఎప్పుడు మానసిక స్పష్టత వస్తుంది మనకి? ఈ మనసులో ఎప్పుడు కూడా భావరహితం